పాప బతికే ఛాన్సెస్ ఉంది. కానీ మీరు డబ్బులు పెట్టుకెళ్ళితే కంచికామకోటి హాస్పిటల్స్ ఉన్నాయి అవును. మెడ్రాస్లో, అక్కడికి తీసుకెళ్ళమని చెప్పారు. మా దగ్గర డబ్బులు లేవు ఆ టైంలో, అప్పుడే ఇల్లు కట్టున్నాము, పూర్తయిపోయింది, రేపు చిల్లిగా లేదు డబ్బులు. ఫ్రెండ్కి సీనన్న అయితే మాకు ఆ టైంలో డబ్బు సహాయం చాలా చేశాను, వడ్డీ లేదంతా పక్కన పెడితే డబ్బు సహాయం చేశారనమాట. సీనన్నకి ఫోన్ చేసి, అన్న మా పాప ఇట్లా చావు బతుకుల్లో ఉందన్న అంటే ఆయన వచ్చేసారు హాస్పిటల్ దగ్గరికి, వచ్చి 2 లక్షలు చేతిలో పెట్టేసి తీసుకెళ్ళమని చెప్పారు. మాకైతే మేము ఎదిగేటప్పటి నుంచి, మేము ప్రేమించుకున్నప్పటి నుంచి మాకు సపోర్ట్గా నిలబడింది, ఈ రోజుకి సపోర్ట్గా ఉన్నది మా సీనన్నే, నెల్లూరు సీనన్న. వెళ్ళిపోయామన్నమాట. పాపను తీసుకెళ్ళిపోతే వాళ్ళు కాంచికామకోటి హాస్పిటల్లో 2 లక్షలు కట్టించుకొని లోపల పిలిచిన తర్వాత పాప తను చూసుకొని భయపడి కోమాలోకి వెళ్ళి చనిపోలే, కోమాలోకి వెళ్ళింది. పాప బయట రావడానికి ఈ ట్రీట్మెంట్ అంతా అయ్యేసరికి 22 రోజులు పడుతుంది. 22 రోజులు ఉండే హాస్పిటల్, 22 రోజులు ఐసీయూలోనే ఉన్నాం. ఐసీకి ఫర్ డే 8,000 అప్పట్లో 8,000 ఓన్లీ దాని రెంట్ మాత్రమే, ఓన్లీ రెంట్ మాత్రం 8,000. ట్రీట్మెంట్ మళ్ళీ చిన్నపిల్లల డాక్టర్ వస్తారు, ఎందుకంటే ఈమె కోమలు వెళ్ళిపోయింది. మళ్ళీ మాతంగి మేడం అనమాట, ఆమెకి ట్రీట్మెంట్ చేసిన ఆమె, ఈ కాలిన దానికి ఆమె ట్రీట్మెంట్కి వేరే, ఈయన ట్రీట్మెంట్కి వేరే. మొత్తం ఈ 22 రోజులకి 8 లక్షలకి పైన అయింది మాకు. మా అమ్మ, మా అత్తగారు ఒక పాపని కూడా చూసుకోలేని అంత అసమర్థురాలా నువ్వు అన్నట్టుగా బిహేవ్ చేసి తిడుతున్నారనమాట.